హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ నార్సింగి పోలీసులు అదుపులో ఉన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు గోవాలో అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. జానీ మాస్టర్ను నగర శివార్లోని రహస్య ప్రదేశంలో విచారించారు. అనంతరం నార్సింగి పిఎస్కు తరలించారు. ఇవాళ పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు నార్సింగి పోలీస్. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో అదనంగా పోక్సో కేసు కూడా కట్టడం జరిగింది మనకి నిన్నటి అప్డేట్ తర్వాత. సో ప్రస్తుతం న్యాయమూర్తి ముందు హాజరుపరచున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు గోవా నుంచి హైదరాబాద్ తరలించారు నార్సింగ్ పోలీసులు. రహస్య ప్రదేశంలో ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో అతనికి వైద్య పరీక్షల అనంతరం నార్సింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉప్పర్పల్లి కోర్టుకు సంబంధించి పోక్సో కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా జానీ భాషపై ఫిర్యాదు చేసిన బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. దాంట్లో మైనర్ గా ఉన్నప్పుడే ఆమెకు లైంగిక వేధింపులకు గురి చేశాడన్నటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా పోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. మన తర్వాత ఈ కేసులో అంతకుముందు రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా అక్కడ లైంగిక వేధింపులకు సంబంధించి 376 క్లాస్ 2 క్లాస్ N కింద కూడా సెక్షన్ యాడ్ చేశారు. మరోపక్క బెదిరింపులకు సంబంధించి ఎవరికి చెప్పకుండా ఉండేందుకు కూడా పలు రకాలుగా నార్సింగ్ నివాసానికి వెళ్లి కూడా దాడి చేసిన నేపథ్యంలో 506 కూడా కేసు ఐపీ సెక్షన్ కింద నమోదు చేశారు. ఇక దాడి చేసిన నేపథ్యం ఇంట్లో ఉన్నటువంటి వాహనంతో పాటు ఆమె పైన దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా 323 అంటే 4 సెక్షన్ల కింద ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయి. మరో ప్రధాన ఆరోపణ సంబంధించి మతం మార్చి పెళ్లి చేసుకునే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మహిళా సంఘాలతో పాటు కొంతమంది ఆమె పట్ల దీనికి సంబంధించి కూడా విచారణ జరపాలి. రాజాసింగ్ లాంటి ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. కేవలం మతం మార్చేందుకు ప్రోద్బలం చేశాడన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలి. ఇంకా ఎంతమంది బాధితులు ఎవరైతే జానీ మాస్టర్ వెనకాల ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకుని దర్యాప్తు చేయాలంటూ కూడా రాజాసింగ్ కూడా పోలీసులు కోరినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ అయితే నమోదు చేశారు. కానీ మత మార్పిడికి సంబంధించి మరి పోలీసులు ఏ విధంగా పోలీసులు చూస్తారు, దీనికి ఏమైనా సెక్షన్ యాడ్ చేస్తారా లేదా, మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. మరో వారం రోజుల కస్టడీ, ఎందుకంటే నిన్న గోవాలో అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చారు, మరి కాసేపట్లో కోర్టు హాజరుపరుస్తున్నారు. కానీ అతను విచారించేందుకు సమయం లేకపోయింది కాబట్టి మరో వారం రోజుల కస్టడీ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. నార్సింగ్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి మళ్లీ తిరిగి కస్టడీ తీసుకుని కూడా జానీ పాషాని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే అతన్ని నార్సింగ్ పిఎస్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఆల్ రైట్ వాస్.